నెల్లూరు జిల్లాలో బంగారం అక్రమ రవాణా వ్యవహారం గుట్టురట్టయింది. సరైన బిల్లులు లేకుండా చెన్నై నుంచి నెల్లూరుకు తరలిస్తున్న 4 కేజీల బంగారాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు నగరానికి చెందిన హర్ష జైన్, అన్నారాం, రంజిత్ కుమార్ అనే వ్యక్తులు ఎలాంటి బిల్లులు లేకుండా బంగారం తీసుకొస్తున్నారు. 3,60,00,000 రూపాయల విలువైన పుత్తడిని కారులో తీసుకొస్తూ పట్టుబడ్డారు. వెంకటాచలం టోల్ గేట్ వద్ద విజిలెన్స్ అధికారులు వలపన్ని వారిని పట్టుకున్నారు. నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు బంగారం, కారును కూడా సీజ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటనారాయణ అందిస్తారు. వెంకటనారాయణ, విజిలెన్స్ అధికారులు ఏం చెప్తున్నారు? దీనికి సంబంధించిన సరైన పత్రాలు లేకపోవడం వల్ల ఇదంతా సీజ్ చేశామన్నట్టుగా ఉంటున్నారు. బాధితుల పరిస్థితి ఏంటి? కార్తీక్, గత కొద్ది కాలంగా నెల్లూరు జిల్లాలో జీరో బిజినెస్ ఎక్కువగా జరుగుతుంది. చెన్నై నుంచి బిల్లులు లేకుండా, ఏదైతే సరైన పత్రాలు లేకుండా గోల్డ్ ని నెల్లూరు తీసుకొచ్చేది, ఇక్కడ అమ్మకాలు సాగిస్తూ ఉంటారు. ఇది దాదాపు చాలా ఏళ్ల నుంచి జరుగుతుంది. అధికారులు నిఘా పెట్టి అప్పుడప్పుడు దాడులు చేస్తున్నా కూడా వీళ్ళలో ఆ గోల్డ్ వ్యాపారంలో మార్పు రాలేదు. తాజాగా ఇవాళ తెల్లవారుజామున చెన్నై నుంచి దాదాపు 4 కేజీల గోల్డ్, ఏదైతే 3,60,00,000 పైచులకు ఆ గోల్డ్ ని ఆ చెన్నై నుంచి తీసుకొస్తుండగా వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద విజిలెన్స్ అధికారులు ఎస్పీ రాజేంద్రనాథ్ ఆధ్వర్యంలో ఆ సిఐలో నరసింహారావు, అలాగే డిసిఓ విష్ణు, వీళ్ళందరూ ఆ వెహికల్ ని తనిఖీ చేశారు. తనిఖీలో దాదాపు 4 కేజీల బంగారాన్ని సీజ్ చేశారు. అయితే దీనికి సరైన పత్రాలు లేవు, అందుకే సీజ్ చేశామని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే పత్రాలు ఉంటే వాటిని మరి ఆ గోల్డ్ ని తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్తున్నారు. కానీ వాళ్ళ దగ్గర పత్రాలు లేకపోవడంతో దీన్ని ఉన్నతాధికారులకి వారు హ్యాండ్ అవుట్, జిఎస్టీ అధికారులు హ్యాండ్ అవుట్ చేసినటువంటి పరిస్థితి. అయితే బాధితులపైన కేసు నమోదు చేశారు. ఎవరైతే ఈ 3 నిందితులు ఉన్నారో 3 పైన కేసు నమోదు చేశారు. ప్రస్తుతం విచారణ జరుగుతుంది. కార్తీక్. రైట్ వెంకటనారాయణ.